జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. పరిహార శాస్త్రంలోని శక్తివంతమైన దీపం ఈ మిరియాల దీపం. ఎవరింట్లో అయితే ఈ మిరియాల దీపం వెలిగిస్తారో వాళ్ళ ఇంటి మీద ఎలాంటి ప్రయోగాలు కూడా పనిచేయవండి. ఎలాంటి దిష్టి, శత్రు, శని బాధలు కూడా అనేవి అసలు వాళ్ళ మీద పనిచేయవండి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అనేక మార్గంలో డబ్బులు వస్తూ ఉంటాయి. వృధా ఖర్చులు తగ్గింపు చేసుకోవచ్చు. జనాకర్షణ పెంపొందింప చేసుకోవచ్చు. అంతటి శక్తి ఈ మిరియాల దీపానికి మాత్రమే ఉందండి. తప్పకుండా మీరు కూడా ఈ అమావాస్య రోజున ఈ మిరియాల దీపం వెలిగించండి. ఈ మిరియాల దీపం ఎలా వెలిగించాలి అంటే, మీరు పొద్దున్నే లేచి ఒక మట్టి ప్రమిదను తీసుకోండి. ఆ మట్టి ప్రమిదలో మరొక మట్టి ప్రమిదను ఉంచండి. ఈ మట్టి ప్రమిదలో ఆవాల నూనెను పోయండి. పోసిన తర్వాత 3 ఒత్తులు వేసి మనము ఆ దీపాన్ని అనేది వెలిగించాలి అండి. ఆ దీపంలో 9 నల్ల మిరియాలను వేయండి. అప్పుడు ఇది మిరియాల దీపం అవుతుంది. ఆవ నూనెతో మట్టి ప్రమిదల్లో దీపం వెలిగించి ఆ దీపంలో 9 నల్ల మిరియాలు వేస్తే దానినే మనము మిరియాల దీపము అని చెబుతూ ఉంటామండి. దీనికి చాలా శక్తివంతమైన దీపము అని కూడా అంటారు. ఇలా మీరు ఆదివారము అమావాస్య రోజున చేస్తే చాలా మంచి అనేది జరుగుతుందండి. ఇంట్లో ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత ఏం చేయాలి అంటే, దీపం మీ చేతులతో పట్టుకోవాలి. ఇష్టదేవతను మనసులో స్మరించుకుంటూ, అంటే వారాహి దేవుని స్మరించుకుంటూ మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో కూడా మీరు తిరగాలండి. అలా తిరిగేటప్పుడు మీ ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ అన్ని గదుల్లో తిరగండి. అలా దీపం పట్టుకొని తిరిగేటప్పుడు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఆ దీపము అనేది లాక్కుంటుంది. మీ ఇంటిపై ఎవరి ఏడుపులైనా ఉన్నా సరే ఆ దీపము అనేది చక్కగా దాన్ని లాగేస్తుంది. అంటే మీ ఇంట్లో ఎటువంటి నష్టము కూడా జరగకుండా చూస్తుంది. ధనపరంగా నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉన్నప్పటికీ అది తొలగిపోయి ధనాదాయం పెరిగే విధంగా ఆ దీపము అనేది చేస్తుందండి. అలా అన్ని గదుల్లో ఇష్టదేవతను స్మరించుకుంటూ ఆ దీపం పట్టుకొని తిరిగిన తర్వాత చివరిగా ఇంట్లో ఈశాన్య మూల ఉంటుంది కదండి. మీ ఇంట్లో ఈశాన్య మూల ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ దీపాన్ని అక్కడ పెట్టేయండి. తర్వాత రోజున కొండెక్కిన తర్వాత మరునాడు స్నా మరునాడు స్నానం చేసి ఆ దీపంలో ఉన్నటువంటి, అంటే కొండెక్కిన దీపంలో ఉన్న ఆ 9 నల్ల మిరియాలను తీసుకొని ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో కానీ వేసేయండి. లేదా ఒక పళ్ళెంలో కర్పూరం వెలిగించి కూడా ఆ వెలిగే కర్పూరంలో వేసి మనము ఆ మిరియాలని కాల్చేయవచ్చండి. ఇలా శక్తివంతమైన మిరియాల దీపం పరిహారం చేస్తే మీకు జీవితంలో తిరుగు అనేది ఉండదండి. విపరీతంగా అన్ని రకాలుగా ధనాకర్షణ అనేది పెరుగుతుంది. ఎదుటి వాళ్ళ ఏడుపులు, అలాగే శని బాధలు ఏమైనా ఉన్నా కూడా మీకు అన్నీ కూడా తొలగిపోతున్నాయండి. అలాగే మిరియాలకు సంబంధించి ఇంకొక పరిహారం కూడా ఉంది. పరిహార శాస్త్రంలో చెప్పారు. అదేమిటంటే, ప్రతిరోజు కూడా రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసులో నీళ్లు తీసుకోవాలండి. ఆ నీళ్ళల్లో మీరు 8 నల్ల మిరియాలను వేయాలి. 8 నల్ల మిరియాలను తీసుకుని ఆ గ్లాసులో వేయండి. ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదట మీరు కళ్ళు తెరిచి ఆ నల్ల మిరియాలను వేసిన గ్లాసులో ఉన్న నీళ్ళలో మీ ప్రతిబింబం చూసుకోవాలి. అలా చూసుకున్న తర్వాత మీరు మీ కాలకృత్యాలు తీర్చుకొని స్నానము అనేది మీరు చేయాలి అండి. అది చూసిన తర్వాత మీరు స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత ఆ గ్లాసులో ఉన్న నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట్లో పారబోయండి. ఆ గ్లాసులో ఉన్నటువంటి 8 నల్ల మిరియాలను తీసుకొని ఒక ప్రమిదలో పెట్టి వాటిపైన కర్పూరం ఉంచి వాటిని మనము వెలిగించి కాల్చివేసేయాలండి. ఈ విధంగా మీరు చేయండి. ఇలా 41 రోజులు చేస్తే 42వ రోజు నుంచి మీకు ఇక తిరుగు ఉండదు. అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. ప్రతి పనిలో కూడా ఉత్సాహం ఉంటుంది. ఏ పని ప్రారంభించినా కూడా అందులో విఘ్నాలు అనేవి అస్సలు ఉండకుండా మీ చేసే ప్రతి పనిలో కూడా మీకు విజయము అనేది మిమ్మల్ని తప్పకుండా వరిస్తుందండి. కార్యసిద్ధి అనేది ఏర్పడుతుంది. కాబట్టి ప్రతిరోజు రాత్రిపూట గ్లాసులో నీళ్లు తీసుకోండి. అందులో 8 నల్ల మిరియాలు వేయండి. దాన్ని మీ తల దగ్గర పెట్టుకొని నిద్రపోండి. ఉదయం నిద్ర లేవగానే మీ ప్రతిబింబాన్ని ఆ గ్లాసులో చూసుకున్న తర్వాతే మీరు కాలకృత్యాలు అనేవి తీసుకోవాల్సి ఉంటుందండి. స్నానం చేసి ఆ నీళ్లు మొక్కలకు పోసి ఆ 8 మిరియాలను కాల్చివేసేయండి. ఈ పరిహారాన్ని 41 రోజులు చేసి చూడండి. మీకు తిరుగులేని అద్భుతమైన ఫలితాలు అనేవి తప్పకుండా మీకు కలుగుతాయి అనడంలో అతిశయోక్తి మాత్రము లేనే లేదండి.
అలాగే ఇలా రోజులో గ్లాసులో నీళ్లు తీసుకొని మిరియాలు వేయడం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే ఇంకొక చిన్న పరిహారం కూడా ఉందండి. ఈ మిరియాలతో మీరు ఈ విధంగా కూడా చేయవచ్చు. 21 నల్ల మిరియాలను తీసుకొని ఒక పొట్లంలో కట్టి దిండు కింద పెట్టుకొని నిద్రపోండి. వాటిని 21 రోజుల పాటు అలా ఉంచేయండి. 21 రోజులు ఆ పొట్లం మీ దిండు కిందే ఉండాలి అండి. ఆ విధంగా మీరు ఆ నల్ల మిరియాల పొట్లాన్ని మీ దిండు కింద ఉంచుకోండి. 21 రోజులు పూర్తయిన తర్వాత 22వ రోజు ఆ పొట్లంలో ఉన్న నల్ల మిరియాలను తీసుకొని ప్రమిదలో ఉంచి వాటిపైన కర్పూరం వెలిగించి కాల్చివేసేయండి. ఈ పరిహారం చేసినా కూడా మీకు పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది అనడంలో అసలు అతిశయోక్తి అనేది లేదండి. కేవలం నమ్మకంతో మనము ఏ పని చేసినా కూడా అది సక్సెస్సే అవుతుందండి. కనుక మీకు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులు కూడా షేర్ చేయండి. జై వారాహి మాత. జై జై వారాహి మాత.